హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎన్ ప్యాషన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దివాళీ స్పెషల్గా బాదుషాని ఇంట్లోనే చాలా ఈజీగా చేద్దాం రండి. ముందుగా పిండి కలుపుకోవడానికి వీలుగా ఉండే వెడల్పాటి ఒక పాత్రను తీసుకొని అందులో 3 కప్పుల మైదా పిండిని తీసుకుంటున్నా. మీరు స్టార్టింగ్లో 1 కప్తో ఒకసారి చేసి చూడండి. మీకు పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత క్వాంటిటీని పెంచుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండిలో కొద్దిగా సాల్ట్ తీసుకుంటున్నా. కొద్దిగా వేయాలండి. ఇందులోనే మనం సాల్ట్ ఎంతైతే వేసామో అంతే బేకింగ్ సోడాని కూడా వేసుకొని ఏ కప్పుతో అయితే మనం మెజర్ చేసి పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 3/4 కప్పు ఆయిల్ని తీసుకుంటున్నా. నెయ్యి అయినా వేసుకోవచ్చు. 3/4 కప్పు ఆయిల్, 3/4 కప్పు వాటర్ వేసుకొని ఇలా అంతా ఒకసారి హ్యాండ్తో బాగా మిక్స్ చేయాలి. 3/4 కప్ అంటే పావు తక్కువ 1 కప్ అన్నమాట, 3/4. ఇలా పిండిని బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా వాటర్ని వేస్తూ మళ్ళీ పిండిని అంతా మిక్స్ చేసుకోవాలి. ఇలా అంతా దగ్గర పడేలాగా మిక్స్ అయిన తర్వాత ఒక క్లాత్ని కప్పి 10 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. ఈలోగా చక్కెర పాకం కొరకు ఒక బౌల్ని స్టవ్ పై నుంచి మనం ఏ కప్పుతో అయితే పిండిని మెజర్ చేసి తీసుకున్నామో దాంతో 3 కప్పుల పిండికి 1.5 కప్పుల చక్కెర, 1 కప్పు వాటర్ని వేసుకొని వాటర్లో షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ సిమ్లో మంటను పెట్టుకొని మరిగించుకోవాలి. ఇందులోనే 2-3 యాలకుల్ని మెత్తగా దంచి వేసుకొని ఒకసారి కలుపుకొని ఇలా మరుగుతున్న టైంలో కొద్దిగా ఆరెంజ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి. లైట్గా తీగపాకం వచ్చినప్పుడు స్టవ్ ఆర్పేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ని స్టవ్ పైన పెట్టి ఆయిల్ హీట్ ఎక్కేలోపు తడిపి పెట్టుకున్న పిండిని మరొక్కసారి అంతా ఇలా మిక్స్ చేసుకోవాలి. బాదుషా మనకి లేయర్గా రావాలి, జ్యూస్ అంతా బాగా పీల్చుకోవాలి అంటే ఇప్పుడు మనం చేస్తున్న ఈ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలండి. నేను ఈ పిండి మొత్తంలో హాఫ్ పిండిని తీసి పక్క నుంచి మిగతా హాఫ్తో ఇలా చేస్తున్నా. మనము చేత్తో ఇలా అదుముతూ దాన్ని స్ప్రెడ్ చేస్తూ మధ్యలోకి ఇలా కట్ చేస్తూ ఒకదానిపైన ఒకటి లేయర్లా పెడుతూ మళ్ళీ దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేస్తూ ఇలా ఇదే ప్రాసెస్ని ఒక 4-5 టైమ్స్ మనము రిపీట్గా చేస్తూ ఉంటే మనకి బాదుషా లేయర్స్ కరెక్ట్గా వస్తాయి. లాస్ట్లో 4-5 టైమ్స్ చేసిన తర్వాత ఇలా ఈవెన్గా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా చూసారా ఎన్ని లేయర్స్గా ఉన్నాయో, ఇలా రావాలి. ఇప్పుడు ఈ పీసెస్ని ఒక్కో దాన్ని తీసుకొని మధ్యలోకి ఉన్న లేయర్ని లోపలికి వెళ్ళేలా మడుస్తూ చిన్న రౌండ్స్ లాగా చేసుకొని ఇలా లేయర్స్ అన్నీ లోపల వైపు ఉండేలాగా ఇలా చేస్తూ మధ్యలోకి ఇలా నొక్కి పట్టుకోవాలి. ఇలా నొక్కితే బాదుషా షేపు వస్తుంది. మిగతావన్నీ ఇలాగే లేయర్స్ అన్నీ లోపలికి వచ్చేలాగా ఇలా రౌండ్ సర్కిల్లా చేసి మధ్యలో నొక్కి మిగతావన్నీ రెడీ చేసుకోవాలి. లేయర్స్ బయటికి ఉంటే మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అవి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకనేసి కొద్దిగా లోపలికి ప్రెస్ చేస్తూ వీటిని రౌండ్స్గా చేసి మిడిల్కి ఇలా ఈ షేప్లో అన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటి వేస్తూ వీటిని మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మంటను ఉంచితేనే మనకి లోపటి వరకు బాగా ఫ్రై అవుతాయండి. ఇలా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్లో వేసి ఒక 10 నిమిషాలు ఇలా టర్న్ చేస్తూ మధ్యలో వదిలేయాలి. మిగతావన్నీ కూడా ఇలాగే డీప్ ఫ్రై చేసుకొని ఇలాగే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేసి ఇందాక మనం షుగర్ సిరప్లో వేసిన వాటిని తీసేసుకొని వీటిని కూడా వేసి ఒక 10 నిమిషాలు మధ్యలో ఇలా టర్న్ చేస్తూ వీటిని కూడా వీటిలో నాననివ్వాలి. షుగర్ సిరప్ అంతా
బాదుషా లోపలికి షుగర్ సిరప్నంతా పీల్చుకుంటాయండి. అప్పుడే మనకు జ్యూసీగా లోపల బయట క్రిస్పీగా పర్ఫెక్ట్ టేస్ట్తో బాదుషా రెడీ అవుతుంది. ఇలా ఒక 10-15 నిమిషాలు చక్కెర పాకంలో వీటిని నాననిచ్చిన తర్వాత బయటికి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇలాగే 1 డే వదిలేస్తే పైన లేయర్గా షుగర్ సిరప్ లాగా బయటికి కనిపించేలాగా వైట్ లేయర్ వస్తుందండి. అలా కూడా చాలా బాగుంటాయి. మనకు జ్యూసీగా కావాలి అంటే ఒక 10-15 నిమిషాలు చక్కెర పాకం నుండి తీసేస్తే సరిపోతుంది. లేదు కొంచెము డ్రైగా కావాలి అనుకుంటే కనుక 1 అవర్ చక్కెర పాకంలో నాననిచ్చి తీసి బయట గాలిలో పెట్టినట్టయితే పైన షుగర్ లేయర్లా వస్తుంది. అలా కూడా చాలా బాగుంటాయి. చిట్టి బాదుషాలు నచ్చాయా అండి? నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ దీపావళికి ట్రై చేయండి. నన్ను సపోర్ట్ చేయండి.